అయింది. అప్పుడు నిన్న అమ్మవారు ఈ చిత్రకంఠుడు కీర్తికన్య శాపం గురించి నిన్న చెప్పుకున్నాం కదా. అయితే ఆ శాపం అప్పుడే కదా అమ్మవారు 1000 వక్కలయ్యి శిరస్సు నువ్వు మరణిస్తావని చెప్పారు కదా. ఇట్లా అమ్మ యొక్క ఆవిర్భవము, అమ్మ యొక్క అవతారం అంతా ఇలా జరిగింది. తర్వాత ఈ కుసుమశ్రేష్ఠి దంపతుల యొక్క కుమారుడైన రాజుకి ఈ రాజనరేంద్రుడే పట్టాభిషేకం చేశాడు. ఎందుకంటే రాజే చేయాలి. ఇప్పుడు మరి మంత్రిని నియమించాలంటే ఆ పైన అధికారిగా నియమించాలి, అవునా కాదా? చెప్పండి, అంతేనా కాదా? అక్కడ కూడా ఆయనే పట్టాభిషేకం చేసి ఆయన ఈ రాజ్యాలన్నీ పరిపాలన చేశారు. బాగా వినండి. తర్వాత అమ్మవారు 4000 సంవత్సరాల క్రితం పూర్వం అమ్మ, బాగా వినండి. ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మనకి సుమారు 600 నుంచి 800 సంవత్సరాలు, 800 సంవత్సరాలు. అర్థమైందా? బాగా వినండి ఇక్కడ. అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు వాసవి మాతని సోదరిగా భావిస్తారంట. ఇప్పటికి కూడా శ్రావణ పూర్ణిమ నాడు ఒక వైశ్య పిల్లలు, ఏదో ఊరు, నాకు పూర్తిగా అవగాహన లేదు కానీ నేను వింటూ ఉన్నాను కానీ ఎప్పుడు ఆ పిల్లలు కూడా చూడలా, పెనుగొండ వచ్చి అమ్మవారి దగ్గర రాఖీ పెట్టి రక్షాబంధన పూజ చేసి పిఠాపురం వెళ్ళి శ్రీపాద శ్రీవల్లభ స్వామి కడుతున్నారండి ఇప్పటికి కూడా. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే ఆయన సోదరిగా భావించారు కదండి. అలా జరిగింది. ఈ అమ్మవారి ఆత్మర్పణ అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది. ఇలా జరుగుతున్న కాలక్రమేణంగా ఈ నగరేశ్వర పురాణీన రాజ్యం వెళ్తూ ఉన్నారండి. అందరూ నువ్వు ఎక్కడికి పోతున్నావురా అని ఆయన అంటే పెనుగొండం పోతున్నావు అని చెప్పారు. ఎక్కడికి? గుండం అంటే ఏమిటండి? హోమగుండాలు కింద ఉన్నాయి కదా, అవునా? వాళ్ళు అగ్ని ప్రవేశం చేశారు, మనం చేయకపోయినా పర్వాలేదు, ఆ కింద హోమగుండాల మీద ఉన్నాంలే కనీసం. ఎక్కడికి వెళ్తున్నాం? పెనుగొండం. పెను అంటే ఏమిటండి? పెద్ద. పెనుగాలి, పెను తుఫాను, పెను ప్రమాదం. మీరు వార్తల్లో వింటూ ఉంటారు. ఇప్పుడే జరిగిన పెను ప్రమాదంలో 14 వారు గాయాలయ్యాయి, అవునా? అవునా కదా? చెప్పండి, చెప్తారా లేదా? అది ఇలా చెప్తూ ఉంటారు. స్వల్ప గాయాలైనవి అంటే చిన్నగా అయినట్టు ఇది చెప్తున్నా. అట్లా పెను ప్రమాదం అంటే పెను అంటే పెద్ద అని అర్థం. పెద్ద పెద్ద హోమగుండాలున్న ఊరు. బాగా వినండి. అమ్మవారి ఆత్మార్పణ అక్కడే అయిందని పెనుగొండ అన్న పేరులోనే ఉంది. పెనుగొండం వెళ్తున్నాం కాస్త అది పెనుగొండగా మారింది. అర్థమైందా? పెనుగొండగా మారిపోయింది. అందుకనే ఆ ఊరికి అప్పటి నుంచి పెనుగొండ అని పేరు వచ్చిందనమాట. మరి అక్కడే కదా ఆత్మార్పణ అయింది, అక్కడే కదా పుట్టింది. అర్థమైందా? ఎవరో సుబ్బారావు పుల్లారావు ఇక్కడ అమ్మవారు ఆత్మార్పణ చేశారని చెప్తాడు. నువ్వు ఎవిడెన్స్ చూపిరా పుల్లయ్యా అని చెప్తా. పుస్తకంలో ఉందండి అంటాడు. ఏమిటయ్యా పుస్తకంలో ఉంది? ఎట్లా? నువ్వు ఉన్న ప్లేస్లో చూపించు. నేను అమ్మవారి పెనుగొండలో పుట్టారని చూపిస్తా, అమ్మవారి పెనుగొండలో ఆత్మార్పణ చేసుకున్నారని చూపిస్తా. నువ్వు చూపిస్తావా? చూపించడు. ఎలానో తెలుసా? అమ్మవారి పూజ చేసిన నగరేశ్వరుడు ఉన్నాడు, అవునా? అమ్మవారు ఆరాధన చేసిన జనార్దన స్వామి ఉన్నారు. బాగా వినండి. ఇది అయిపోయినాక వీళ్ళందరూ అగ్ని ప్రవేశం చేశారు కదండి. వాళ్ళ కుమారులు కాశీపోయి శివలింగాలను తెచ్చారు. 102 లింగాలని తెచ్చి ప్రతిష్టాపన చేశారు. అర్థమైందా? ఆ ప్రతిష్టాపన చేసినప్పుడు ఆ ప్రాంతానికి లింగాల వీధి అని పేరుంది. ఇప్పటికి కూడా పెనుగొండలో ఉంది. ఏం పేరు? ఆ జనార్దన స్వామి గుడి ఎదురుగానే ఉంటుంది ఈ లింగాల వీధి. అది అయితే చూడండి, అమ్మవారి ఆత్మార్పణ అయిపోతేనే కదా లింగాలు పెట్టింది వీళ్ళు. ఇంకా ఇక్కడే ఆత్మార్పణ కదా, ఇంకెక్కడ చెప్తావు నువ్వు? ఎవిడెన్స్ లేవేమి, పేరు చెప్తాడంతే. ప్లేస్లో చూపించాలిగా నువ్వు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక గొయ్యి తీశానమ్మా, దాంట్లో మనులో రత్నాలు వచ్చినాయి, మీకు కనిపించాలిగా. ఒక సర్పం శిలో గణపతి వచ్చాడంటే మీకు కనిపిస్తే మీరు నమ్ముతారు. ఏమి లేకుండా ఇక్కడే మనలు రత్నాలు వచ్చినాయంటే ఇడు పిచ్చోళ్ళే మమ్మల్ని మాయ చేస్తున్నారులే అంటారు. అవునా కదా? చెప్పండి. అక్కడ ఎవిడెన్స్ కావాలి, ప్రతి దానికి కూడా ప్రామాణికం కావాలి. అయితే ఇట్లా అమ్మవారు అక్కడ ఆత్మార్పణ, అక్కడే జన్మస్థానం. అందుకని అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు కాబట్టి నగరేశ్వర పురానికి ఏం పేరు వచ్చింది? పెనుగొండ అని వచ్చింది. అలాగే ఈ 102 గోత్రికులమే మనము. ఈ 102 గోత్రికుల వాళ్ళకి ఋషి గోత్రము సాంకేతనామము. అయితే స అని వస్తేనేమో ఋషి, లా అని వస్తేనేమో గోత్రం. అర్థమైందా? ఏదైనా చెప్పుకోవచ్చు, తప్పు లేదు. అలాగే దీంట్లో దశలింగాలని మనకి ఇచ్చారు, 10 రకాలు.
దానము, జప సంఖ్య, ఇష్టదైవము, వర్జితం అంటే వాళ్ళకి తినకూడని వస్తువు, వాళ్ళ క్షేత్ర సంఖ్య, తటాకము అంటే అదే బావులు కోనేరులు అంటారు కదా వాళ్ళు చేసింది, అఖండ దీప సంఖ్య అంటే వాళ్ళ అఖండ దీపాలు పెట్టి సాధన చేసినవి. ఇలా వీటన్నిటి గురించి మనకి ఇస్తారనమాట. అవన్నీ మన పూర్వీకులు చేశారు. ఇవన్నీ ఎవరు చేశారు? ఇప్పుడు ఉదాహరణకి మన మిథునకుల గోత్రం అనుకుందాం, మన మిథునకుల గోత్రికులు చేశారు. ఋషి ఎవరండి అంటే మైత్రేయస ఋషి, అట్లా అనమాట. అమ్మవారి గోత్రం ఏమిటి అంటే పెళ్ళికుల అని చెప్తారు. ఋషి ఎవరండి? ప్రభాతశ. ఏంటి? ప్రభాతశ. ఇట్లా మన పురాణ ప్రకారంగా మన గ్రంథాల ప్రకారంగా మనకి ఏమిటంటే అమ్మవారి మూలమంత్రం, బీజమంత్రం, అంగన్యాసం, అమ్మవారి యంత్రం అన్నీ కూడా మనకి శాస్త్ర ప్రామాణికం ఉంది. ఏముంది? శాస్త్ర ప్రామాణికం ఉంది. ఎవరు అడిగినా మనం భయపడక్కర్లా, మన అమ్మవారికి చాలా ప్రామాణికత ఉంది. అటువంటి మహాశక్తి స్వరూపిణి అమ్మని మనం ఆరాధిస్తున్నామంటే మన జన్మ ఎంత గొప్పదండి చెప్పండి. అసలు మీకు చాలా తక్కువ చెప్పా, ఇంకా బోల్డ్ అంత స్టోరీలు ఉన్నాయి దీంట్లో. తారకాసుడి సంహారం ఇంకా చాలా వస్తాయి అన్నీ. అంటే అసలు అమ్మవారికి ఇవన్నీ లింకు, ప్రతిదానికి లింక్ అనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఏంటి, ఆ క్షేత్రాలు ఎందుకు వచ్చారు, అసలు మొత్తం అమ్మవారే. అట్లాంటి చరిత్ర మంది, అంత గొప్ప చరిత్ర. అటువంటి మన చరిత్రని మనము మన వాళ్ళకి, మన పిల్లలకి, అందరికీ మనం తెలియపరిచే బాధ్యత మనది. కావున ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో వాసవి మాత ఆరాధన చేయండి, మీ పిల్లల చేత చేయించండి, అమ్మవారి గురించి చెప్పండి, మన ధర్మాల గురించి చెప్పండి, మన త్యాగ బుద్ధి ఏంటో చెప్పండి. అర్థమైందా? ఒక్క చిన్న విషయం చెప్పి దీంతో ఇంకా స్వస్తి చెప్తున్నాను నేను, ఎందుకంటే అందరూ మరి ఇళ్ళకి వెళ్ళాలి కదా. చెప్తున్నా ఒక్క నిమిషం, చెప్తాను. ఓకే. పెనుగొండలో 2 నందులు ఉన్నాయంటే అమ్మ, ఒక నందిని ప్రతిష్టాపన గతంలో చేశారు. ఎప్పుడంటే ఆ ఋషులు మునులు నగరేశ్వరుడు ఉన్నప్పుడు. కాలక్రమేణ ఏమైందంటే అది 4000 సంవత్సరాలు కదమ్మా. ఆ 4000 సంవత్సరాలు అవటం మూలాన అది అట్లా అట్లా తిరిగి గుడిని కట్టే విధానంలో మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చినప్పుడు ఇంకో నందిని పెట్టారు. తర్వాత ఇంకొంత కాలం అయినాక పూర్తి మార్పు, ఆ 2 నందులు స్వామికి చూస్తే ఎదురుగా చూడటానికి లేదు, అందుకని ఇంకో నందిని పెట్టడం జరిగింది. దానికి ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తే వినవాకండి మీరెవరు. అర్థమైందా? ఈ ఆలయం అంత తర్వాత కట్టింది, మూర్తులన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి అవన్నీ. అర్థమైందా? ఇంకో పుల్లమ్మ సుబ్బమ్మ చెప్తారు, అమ్మవారి గుడి వేరే ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట అని చెప్పి, నువ్వు చూసావా అని అడుగుతా. ఎవిడెన్స్ కావాలి, నేను చూపిస్తా నీకు ఎవిడెన్స్, నువ్వు చూపిస్తావా చెప్పండి. నేను బలగుద్ది చెప్తా, నాకేం భయం లేదు. నాకేం భయం? ఎప్పుడైతే ఎవరి దగ్గర అయితే కరెక్ట్ సబ్జెక్ట్ ఉందో, విషయం ఉందో, వాడు ఎవడు భయపడు. నిజమా కదా చెప్పండి, అవునా కదా? పూరీలు నేను గుండ్రంగా చేస్తాను ఆవిడ భయపడుతుందా? పూరీలు అమీబాలాగా చేసావిడ భయపడింది. అది అవునా? ఎప్పుడో చిన్నప్పుడు సైన్స్లోని అమ్మాయి అమీబా స్టార్ ఫిష్, అదేనా? అవునా కదా చెప్పండి అమ్మా. ఏం పర్వాలేదు, చేసుకోవచ్చు. అది కీర్తనమ్మ, అమ్మవారిని స్తుతిస్తున్నారు అంతే, దాంట్లో దోషాలు ఏం రావు. తీసి చదవచ్చు, నేనే తీసేసింది, ఇబ్బంది ఏం లేదు. దోషం వస్తే నాకు వస్తుంది, మీకు భయం లేదు, పోండి. అదే ఆ పదాలు ఉన్నాయి కదా, తీసేసి చేసుకోవచ్చు, ఏం కాదు, నష్టమేం లేదు, చేసుకోవచ్చు. అది 102 గోత్రాలకు సంబంధించింది కూడా నేను రాంచే పుస్తకం. అర్థమైందా? నేను కొన్ని తీసుకొచ్చాను, జయదుర్గమ్మకి ఇస్తాను, మళ్ళీ తెప్పిస్తాను. 102 గోత్రాలకు సంబంధించిన కీర్తన. ఎందుకంటే మన 102 గోత్రాలు దంపతులు. ఇది భాద్రపద మాసంలో, బాగా వినండి, భాద్రపద మాసంలో మహాలయ పక్షాల నాడు చదివితే మంచిది. ఎప్పుడు? ఎందుకో చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళేగా మన వాళ్ళు 102 మంది, అవునా? వాళ్ళందరి ఆశీర్వచనం మనకుంటుంది. అలా మీ పితృదేవతలు ఎప్పుడైనా చదవచ్చు, రోజు చదవచ్చు, తప్పేం లేదు. కానీ అప్పుడు చదివితే ఇంకా మంచిది. ఎందుకంటే మనం పిండి ప్రదానం పెట్టినా పెట్టకపోయినా, తర్పణం వదిలినా వదలపోయినా, ఆబ్దికాలు పెట్టకపోయినా, ఏదైనా పక్షాలు పెట్టకపోయినా,
వాళ్ళని స్మరణ చేయకపోయినా ఇలా స్మరణ చేసినా చాలండి, వాళ్ళ ఆశీర్వచనం మనకు వస్తుందండి. అర్థమైందా? మిమ్మల్ని చదవమన్నా, నేనేం ప్రసాదాలు పెట్టమన్నా, చదవండి, చదువుతూ ఉండండి. మీరు ఉంటూ ఉంటే అమ్మవారు కూడా వింటూ ఉంటుంది, అమ్మ కూడా మీలోనే ఉంటుంది. అది అయితే బాగా వినండి. మన అందరం ఒక ఊరు వెళ్తున్నాం ఇప్పుడు అనుకుందాం, అర్థమైందా? ఇక్కడి నుంచి ఇందాక తిరుమల తిరుపతి అనుకున్నాం కదా, తిరుపతి వెళ్తున్నాం. ఏం చేస్తాం మనం? ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకుంటాం, అవునా? ఆ రిజర్వేషన్ బెర్త్లో సుబ్బమ్మో పొల్లమ్మో పొల్లయ్యో ఆ పేరే ఉంటుంది, ఎవరి పేరైతే వాళ్ళ పేరు, అవునా? రాస్తే ఆ సీట్లో మనమే ఉంటాం, మనమే ఒక సీట్లో కూర్చున్నాం. ఎవరో ఒక ఆవిడ వెళ్తూ కూర్చుంది, పక్క స్టేషన్లో దిగుతా అంటారు. బాగా వినండి. అప్పుడు మీరు ఏమంటారు? ఏమిటమ్మా పక్క స్టేషన్లో దిగుతా, ఇది నా టికెట్టు, నేను బోల్డ్ డబ్బులు పోసుకున్నాను, 3 నెలలు 4 ముందు పెట్టి రిజర్వేషన్ చేయించుకున్నాను, నేను సీట్ ఇవ్వను పో అంటారా లేదా చెప్పండి? కొంతమంది అంటాం. అది కరెక్ట్గా చెప్పారు. అయితే మీ అందరికి 1000 మార్కులు పోండి, ఏం పర్వాలా. మీరు చీరలు కొనుక్కున్నా మీ ఆయన మిమ్మల్ని ఏం అనకుండా నేను ప్రార్థిస్తాను, పోండి. అర్థమైద్దా? ఆడవాళ్ళకి అయ్యేకమ్మ ఇష్టం, చెప్పండి, నిజం చెప్పండి. చీరలు, బంగారం, పూలు, ఇంకేమి ఇష్టం చెప్పండి, అవునా కాదా? దాంట్లో ఫస్ట్ చీర, అవునా కాదా? అది కాబట్టి ఇప్పుడు మా జయదుర్గమ్మ వచ్చింది, మా ఆడపిల్లని చీర పెట్టకుండా ఉంటాను చెప్పండి, అవునా కాదా? నేను బంగారం పెట్టకపోయిన చీర పెడతాగా, ఎందుకంటే ఆవిడే బంగారం, అవునా కాదా? అయితే మనం ఇవ్వం, స్థానం ఎవరికి ఇవ్వం, ఇస్తామా? పొర్రపాటు కూడా ఇవ్వం, అవునా? చూడండి, ఈ 102 దంపతులు వాళ్ళ శరీరాన్నే త్యాగం చేశారే, వాళ్ళెంత గొప్ప వాళ్ళమ్మ చెప్పండి, అవునా? మనం ఊరికి ఈ ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళటానికే కూర్చోవడానికి ప్లేస్ ఇవ్వమే, మన అందరి కోసం వాళ్ళ శరీరాన్ని ఇచ్చారంటే వాళ్ళెంత గొప్ప వాళ్ళు చెప్పండి, అవునా? వాళ్ళ యొక్క వంశములో, వాళ్ళ యొక్క గోత్రములో, వారి యొక్క ఇంటి పేరులో పుట్టిన వాళ్ళ మనం ఎంత గొప్ప వాళ్ళని చెప్పండి, అవునా? చాలా గొప్పవాళ్ళు. అది తెలుసుకొని ప్రవర్తించండి, అర్థమైందా? మీరు అందరూ ఇవాళ ఎలా అయితే సమిష్టిగా ఉన్నారో, ఇవాళ ఆల్రెడీ కొంతమంది వచ్చి ఉండరేమో, అయితే ఎప్పుడు కూడా మీరు ఇలానే ఉండండి. స్వామీజీ వచ్చారని అనుకోవద్దు, అర్థమైందా? ఎక్కడ పక్షపాతం చూపియద్దు, అందరూ ఒకే మాట మీద, ఒకే బాట మీద నడవండి, అర్థమైందా? మీరు ఎప్పుడైతే రకరకాలుగా ఉన్నారో ఏమైందంటే ఇప్పుడు అమ్మవారి చరిత్ర వక్రించినట్టుగా ఉంటుంది, అవునా కాదు చెప్పండి? ఎవరో సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ప్రచారం చేసింది, నిజం చెప్పండి. ఇది కూడా అటువంటిదే. కావున మీరు నాకు అందరూ కావాలి, నాకు ఒక్కళ్ళే కావాలేంటి చెప్పండి, అందరూ కావాలి. ఈ పిల్లలు నాతో ఇందాక వస్తూ ఒక మాట చెప్పారు, స్వామీజీ మేము హోంవర్క్ చేశామండి చూడండి అన్నారు. అన్నాక ఏ హోంవర్క్ అమ్మా అన్నారు. నిన్న మీరు ఇచ్చిన హోంవర్క్ చేసామన్నారు ఆ పిల్లలు. లేకపోతే ముగ్గురు, ఇద్దరా? అమ్మాయి నుంచో దా, చక్కగా తిరగండి, అందరి వైపు తిరగండి. చక్కగా ఈ పిల్లలు నాకు ఇక్కడ బాగోలేదు, నచ్చలేదమ్మా, మీరు కాస్త చేయండి అమ్మా అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి ఈ ముగ్గురు పిల్లలు వచ్చి హోంవర్క్ అంటే ఇది హోంవర్క్ కాదమ్మా, ఇది టెంపుల్ వర్క్ అని చెప్పారు. ఇంట్లో చేసేది హోంవర్క్, టెంపుల్లో చేసేది వాళ్ళు చెప్తే మంచి మాట చెప్పారు. అందుకని ఇంక నుంచి మీరు అందరు ఇక్కడున్న పురుషులు, మహిళలు అందరూ కూడా టెంపుల్ వర్క్ చేయండి, అర్థమైందా? చేస్తారా? ఎటుగా చెప్పండి. ఓకే, కూర్చోండి రా, క్లాప్స్ కొట్టండి వాళ్ళకే. అది చేయాలి అంటే వాళ్ళు గొప్ప అంటే గొప్పని కాదమ్మా. నిన్న నాకు ఇబ్బందిగా ఉంది అనగానే జయదుర్గమ్మ చెప్పంగానే సరే స్వామి అన్నారు. వాళ్ళు ఇవాళ మీరు చూసి మాట్లాడండి అన్నారు నన్ను. అంటే వాళ్ళు ఏ రేంజ్లో ఫిక్స్ అయ్యారో నాకు అర్థమైంది ఇక్కడ. అంటే వాళ్ళు చక్కగా బాధ్యతగా చేశారు, చక్కగా నీట్గా క్లీన్ చేశారు, చక్కగా ఆసనం చేశారు, చక్కగా గణపతిని పెట్టారు, మళ్ళీ అటు కనిపించకుండా అమ్మవారికి ప్రీతికరమైన చిలకని గోవుని పెట్టారు. వాళ్ళకి తెలిసినా తెలిగిపోయినా నాకు అది నచ్చింది అన్నిటికన్నా, అర్థమైందా? అవునా? గోమట్లు అమ్మవారి చేతిలో ఉండే చిలుక, అవునా? అది కాబట్టి నా ముత్యాలు లాంటి మాటలు ముత్యాలు, అర్థమైందా? మీ మనసు లాంటి గులాబీ పుష్పాలు. అది అందరూ ఒకసారి ఇలా చేయబెట్టండి, గట్టిగా పెట్టండి ముందుకే. నువ్వు ఫోన్ ఆపమ్మా, చరవాణి బంద్ చేయి, చెప్పండి. ఆ పాప కూడా పెట్టిందండి.
చెప్పండి. మనస వాచ కర్మణ బుద్ధానుసారే శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మ పాద సాక్షిగా మేము ఈరోజు నుండి మా జీవితాంతము శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయములో బోర్బండ ఈ ప్రాంతములో నిరంతరము నిత్యము శ్రద్ధాభక్తులతో ఎటువంటి పక్షపాతము లేకుండా సద్బుద్ధితో సద్భావనతో సత్ప్రవర్తనతో మేము మా ఆర్యవైశ్య కులగురువైన పరమ పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వ్యవహారిక నామము బాలస్వామి సాక్షిగా పంచభూతాలు సాక్షిగా మా తల్లిదండ్రులు సాక్షిగా అమ్మ సాక్షిగా నా మనస్సాక్షిగా నేను ఎటువంటి బలవంతం లేకుండా మనస్ఫూర్తిగా గురుభక్తితో అమ్మ మీద భక్తితో మేమందరము కలిసి సమిష్టి భావనతో సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మీరు ఆ మఠము, ఆ సంఘము, ఆ క్లబ్బు, ఈ కబ్బు, ఈ గబ్బులు నాకు చెప్పద్దు. అర్థమైందా? అందరూ కలిసి చేశారు, కలిసి ఉంటారు, కలిసి తీరుతారు. కలిసి ఉంటే కలదు అది. అర్థమైందా? మీరు ఎప్పుడైనా కలిసి ఉంటేనే నేను వస్తా, నేను చూస్తా, అమ్మవారిని అనుగ్రహించమంట. నేను రాకపోయినా అమ్మవారిని అనుగ్రహించమంట. అర్థమైందా? ఎప్పుడు కలిసి ఉండాలి, ఎప్పుడు అందరూ ఉండాలి, అందరూ కావాలి. అర్థమైందా? నేను ఒక్కడి ఉంటే నాకు స్వార్థం. నేను నా గదిలో కూర్చొని నేనే తినొచ్చుగా, నేనే చేసుకోవచ్చుగా. ఎందుకు చెప్పాలి అందరికీ? చెప్పండి, నేను ఎందుకు రావాలి? అది చెప్పండి. నేను జయదుర్గమ్మతో అయితే టుమారో మార్నింగ్ గోయింగ్ తెనాలి అని చెప్పాను. ఆవిడ అడగ ఈరోజు నిన్న రాత్రి చెప్పేసా కూడా. కానీ ఆవిడ ముఖం చూసి ఆగిపోయా. ఆవిడ అందరూ కావాలి, అందరికీ అమ్మవారి గురించి తెలియాలి. ఎన్నో బాధలు పడుతున్నారు, అమ్మ గురించి ఎన్నో సంశయాలు ఉన్నాయి, కొన్నన్నా తెలియపరుద్దాం. ఈ ఒక్కరోజన్నా చెప్పి వెళ్ళిపోండి స్వామీజీ అని అడిగారు ఆవిడ. నేను కేవలం ఆమె కోసమే వచ్చా. ఎవరి కోసం? ఆమె కోసమే వచ్చాను. అమ్మవారి కోసం రాలే నేను. ఎందుకంటే అమ్మవారిలో నేనున్నాగా. అర్థమైందా? అమ్మవారిలో నేనున్నా. నేను దండ వేసుకోనమ్మా, నేను శాలువ కప్పించుకోను. అర్థమైందా? నాకు అవసరం లేదు. అర్థమైందా? నాకు ఆ గొప్పలు అక్కర్లా. నేను స్వామీజీగా నీకు నాకు చెప్పే ముందో నువ్వేదో గొప్పగా చేసినా, నేను చెప్పినా స్వామీజే, చెప్పకపోయినా స్వామీజే. అర్థమైందా? చెప్పినా స్వామీజే, చెప్పకపోయినా స్వామీజే. నాకు అవసరం లేదు. ఎందుకంటే అమ్మని పూజించండి, అమ్మని కీర్తించండి, అమ్మని అర్చించండి. సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస. చూడండి, అమ్మ మన లోపల శుద్ధంగా ఉంటుందండి, మన మనసులో. దాంట్లో ఇంకో నామం ఉంది, అష్టోత్తర శతనామావళిలో, లలిత అష్టోత్తర శతనామావళి. భావనా మాత్ర సందృష్ట హృదయాయే నమః. చెప్పమ్మా, గట్టిగా చెప్పు. భావనా మాత్ర, భావనతో అమ్మని అర్చిస్తే అంట అమ్మ ఆనందపడుతుందంట. ఏ అమ్మ తెలుసా? ఈ అమ్మ. ఆ అమ్మ కాదు. ఆ అమ్మకి ఏం చేసినా ఒకటే. ఈ అమ్మ ఆనందపడితే ఆ అమ్మ ఆనందపడుతుంది. అర్థమైందా? అమ్మలో కళలో వచ్చింది అంటే మన ఆర్తితో చేస్తే అమ్మకు కళ వస్తుంది, మనం ప్రేమతో చేస్తే అమ్మకు కళ వస్తుంది, మనం భక్తితో చేస్తే అమ్మ మనల్ని చూస్తుంది, అమ్మ నవ్వుతుంది. మనలో కలగాలి అవన్నీ. అర్థమైందా? ఈ షోడశోపచారాలన్నీ మనకే. ఆవిడ వచ్చి కూర్చుందిగా, మనలో ఆవాహన. అర్థమైందా? మనకే ఇవన్నీ. కాబట్టి అమ్మని అలా ఆరాధించండి, అమ్మని అలా పూజించండి. అందరు చక్కటి సమిష్టి భావనతో ఉండండి, చక్కటి సేవ చేయండి.
అర్థమైందా? మీరందరూ ఎంత చక్కటి సేవ చేస్తే నాకు అంత ఆనందం. అది మీరు వడ్రాణం చేయించకపోయినా నాకు పర్వాలా. అర్థమైందా? ఎందుకంటే నేను వడ్రాణం పెట్టుకోను కాబట్టి. అది మీరు మడుపు చక్కగా ఉంటే నాకు చాలు. అర్థమైందా? నేను మా పిల్లలు కిరీటం పెట్టారు, నేను పెట్టించుకోలే, నాకు వద్దన్నా. కార్యక్రమం చేశారని నువ్వు స్వామీజీ గొప్పగా చేశారని కిరీటం పెట్టావు, అంతేగాని మా స్వామీజీని నేను పెట్టలేదే. కార్యక్రమం ముందు పెట్టాలి కదా. కార్యక్రమం ఉందని పెట్టావు అంటే నీ గౌరవం తప్పులేదు, నువ్వు గౌరవించే. చాలా అని ఇంకొకరికి వేయవాకుండా అమ్మా వేయండి, శాలువ వేయండి, దండ వేయండి అండి మళ్ళీ. అర్థమైంది? మళ్ళీ వాళ్ళు తిట్టుకుంటారు నన్ను. అర్థమైందా? వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేయండి. అర్థమైందా? ఎవరికి కావాలో వాళ్ళకి వేయండి, నాకు అవసరం లేదు. ఎందుకంటే అన్నీ తెగించి వచ్చానమ్మా, నేను అన్నీ తెగించి వచ్చాను. అందుకే మేము త్యాగం చేశాం కాబట్టి మాకు అవసరం లేదు. నేను ఎలా ఉన్నా నేను స్వామీజీనే. అర్థమైందా? నేను ఇక్కడ కూర్చున్న స్వామీజీ, అక్కడ నుంచిన స్వామీజీ, మీలో కూర్చున్న స్వామీజీ. అవునా కాదా చెప్పండి? కాబట్టి మీరు దండేసినంత మాత్రాన్ని నేను గొప్పోడినమ్మను, నేను శాలువా కప్పించుకున్నంత మాత్రాన గొప్పోడినమ్మను. మీ మనసులో ఉండాలి, మీ ప్రవర్తనలో ఉండాలి, మీ బుద్ధిలో ఉండాలి. అర్థమైందా? అటువంటి స్థితి అమ్మ మనకి ఇచ్చారు. అటువంటి దాన ధర్మ గుణాలన్నీ మనకు అమ్మ ఇచ్చారు. కాబట్టి మనందరం చక్కగా ఆచరణ చేద్దాం, ఆచిద్దాం. అమ్మని చక్కటి భక్తితో ప్రేమతో అమ్మని ఎప్పుడు దర్శిస్తూనే ఉందాం. అర్థమైందా? అమ్మతో ఎప్పుడు మనకు ప్రేమ కావాలమ్మా, అమ్మతో బంధం కావాలి. ఆ బంధం లేకపోతే చాలా చాలా మనకు కష్టం. కావున మీరు అందరు చక్కగా చేశారు. అయితే ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ కార్యక్రమం నిర్వహణలో ముఖ్య పాత్రులుగా ఈయన విఠలుడు ఉన్నాడు. ఆయన పూర్తి నామం ఏమిటో నాకైతే పూర్తిగా తెలియదు. అందరూ విఠల అంటారు. విఠల అంటే ఏంటో తెలుసా మీకు? పాండురంగస్వామి. అవునా? అయితే వీట్ అంటే ఏంటో తెలుసా? ఇటుకురాయ, మరాఠీలో ఇటుకురాయ. అర్థమైందా? ఇటుకురాతి మీద నుంచున్న స్వామి. ఆయన పేరేంటి? విఠల. ఈ విఠల అన్న శబ్దాన్ని అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావంటండి. హార్ట్ ప్రాబ్లం వచ్చినోడు అనకూడదండి, మళ్ళీ చెప్తున్నా. అర్థమైందా? మనం ఇప్పటి నుంచి అంటుంటే హార్ట్ ప్రాబ్లం రాదంటండి. మరి ఆయన పేరు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకైనా పెట్టనియండి. మన అందరం విఠల గారు అంటున్నాం కదా. అంటుండటం మూలాన భగవంతుడి నామం చేసేసినట్టే. అర్థమైందా? భగవంతుడి నామం చేసేసినట్టే అనమాట. విఠల అన్న దానికి అంత శబ్దం ఉంది. దానికి మీకు చాలా కాలం కూడా మెసేజ్లు వచ్చినాయి చూడండి. అవునా? విఠల అంటే సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేశారు, డాక్టర్స్ కూడా రీసెర్చ్ చేశారు. మహారాష్ట్ర ప్రాంతంలో హార్ట్ ప్రాబ్లమ్స్ రాలేదు. ఎందుకంటే వాళ్ళు విఠల వాళ్ళు మళ్ళీ విఠోబా అంటారు. ఆయన ఏమంటారు? పాండురంగ విఠల భగవానికి జై బోలో రుక్మామాయికి. పాండురంగ విఠల పండరినాథు విఠల. పాండురంగ విఠల పండరినాథు విఠల. విఠల 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 పాండురంగ విఠల. విఠల 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 పాండురంగ విఠల. పాండురంగ విఠల పండరినాథు విఠల. పాండురంగ విఠల పండరినాథు విఠల. విఠోబాకి. ఈ ఆయన ఎలా నుంచుంటాడండి పాండురంగుడు? అవునా? ఎందుకో తెలుసా మీకు? నా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. ఎవరి కోసం? ఎవరు ఆయన వాళ్ళు? మనమే. అర్థమైందా? ఇక్కడ ఈయన పరిస్థితి కూడా అదే ఉంది. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఈయన పరిస్థితి కూడా అదే ఉంది ఇక్కడ. అవునా కాదు చెప్పండి? అంటే ఆయన చుట్టాలు కాదండి, మళ్ళీ నా వాళ్ళంటే మీరు అలా అర్థం చేసుకోవద్దండి. ఆయన ఫ్రెండ్స్ కాదండి, మనందరం. అవునా కదా చెప్పండి? అది అయితే ఈ స్వామి దగ్గర గొప్ప విషయం ఏమిటంటే ఆయన నా వాళ్ళ కోసం, ఆయన గరీబ్ దేవుడు అన్నారు. ఏమన్నారు ఆయన్ని? గరీబ్ దేవుడు ఏంటి? నాకు అర్థం కాల. వెళ్ళా
ఒక ఆయన అన్నాడు, మీ తిరుపతి బాలాజీ కాస్ట్లీ దేవుళ్ళే అన్నాడు. అదేమిట్రా నాయన అన్న, మీ బాలాజీకి టికెట్లు ఉంటాయి దర్శనానికి, మా విఠోబాకి టికెటే ఉండదు. ఈయన గరీబ్ దేవుడు. ఎవరైనా లేనివాడికి దేవుడే, ఉన్నవాడికి దేవుడే. మా యొక్క విఠోబా పాదాలను తాకి గర్భగుడిలో దండం పెట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పాడు వాడు. అవునా? పండ్రీపురంలో టికెట్లు ఉండవేమి, గర్భగుడిలో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వెళ్ళి పాదాలు తల మోటించి రావచ్చు. అవునా? అవునా కదా చెప్పండి. అయితే నేను బోరుబండ వస్తా అంటే మా వాళ్ళందరూ ఏమన్నారంటే, బోరుబండ అంటే స్లమ్ ఏరియా అండి స్వామి, ఇప్పుడు కొంచెం డెవలప్ అయిందిలేండి, చాలామంది ఈ మాట చెప్తారు అన్నారు. అవునా కదా? నిజం చెప్పండి గట్టిగా. అవునా? అందరు ఆ మాట అంటారా? ఓకే. స్లమ్ ఏరియా అంటే ఏంటి? గరీబ్. అవునా? అర్థమైంది. అప్పుడు ఈ గరీబ్ ఏరియాలో ఎవరున్నారు అంటే ఆ విఠలుడు ఉన్నాడండి. అర్థమైందా? ఏమిటి అంటే అందరికి కావాలి, అందరికీ ఆ పాండురంగుడు అందరికి కావాలి కదా. సరే, ఆయన కూడా అలా నుంచున్నాడు కదా అని రుక్మిణీదేవి కూడా ఇలానే నుంచుందంట. నువ్వు వాళ్ళ కోసం చూస్తే నేను నీ కోసం చూస్తున్నా అన్నాడు. అర్థమైందా? ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా? బాగా వినండి. తల్లిదండ్రులకి పాదసేవ చేస్తున్నాడు ఎవరండి? పుండరీకుడు, భక్త పుండరీకుడు. పాదసేవ చేస్తున్నప్పుడు శ్రీమన్నారాయణుని పిలుస్తారు. వైకుంఠం నుంచి నారాయణుడు వచ్చాడు. వస్తే ఆ స్వామిని చూసి ఆనందించి, సరే అయ్యా, ఓ పుండరీక, ఓ భక్త పుండరీక, నీకోసం వచ్చానయ్యా, నన్ను పిలిచావుగా అని. స్వామి, మా తల్లిదండ్రులు పాదసేవ చేస్తున్నాను, వాళ్ళు విశ్రమించి నాకు వస్తాను అంటే వాళ్ళు నిద్రపోయి నాకు వస్తాను. సరే నుంచుని అడిగిన కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎవరికి? విఠలుడికి కాళ్ళ నొప్పులు వస్తూనే ఉన్నాయి. నొప్పులు వస్తుంటుంటే ఏం చేశాడంటే, ఈ లోపల ఈ పుండరీకుడు ఒక ఇటుకరాయి తీసుకొచ్చి ఇసిరేశాడు. ఆ ఇటుకరాయి తీసుకొస్తే ఏం చేయాలి, ఇప్పుడు దాకండి ఆ రాయి మీద నుంచోవయ్యా అన్నాడు. అర్థమైందా? పుండరీకుడు అక్కడున్నాడు, స్వామి ఇక్కడున్నాడు. ఈ రాయి ఇసిరేశాడు కదండి. ఈయన ఏం చేశాడు, స్వామివారు ఇలా నుంచు. స్వామివారు పిల్లలు ఆడేటప్పుడు ఇలా ఎగురుతారు కదా కింద నుంచి పైకి, అలా స్వామివారు కూడా ఇలా నుంచున్నారంట. అప్పటి నుంచి స్వామి అలానే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ తల్లిదండ్రులు చూసి ఏమిట్రా నాయన అని అడిగారంట. వైకుంఠం నుంచి నారాయణుడు వచ్చాడులే స్వామి, అక్కడ నుంచోమని చెప్పానులే, రాయేసేలే అన్నాడంట. ఊరిని దుంప అదేగా, వైకుంఠం నుండి నారాయణుడు వస్తే నువ్వేంట్రా మా కాళ్ళు నొక్కుతావని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన శిల అయిపోయాడండి. వెళ్ళేసరికి శిల అయిపోయాడు. ఆ మరాఠీలో వీట్ అంటారు కాబట్టి ఆ ఇటుకని విఠల, ఆ ఇటుక మీద నుంచున్న స్వామి అని చెప్పారండి. అందుకనే ఈ కార్యక్రమం మీద ఆయన నుంచో చేస్తున్నాడు కాబట్టి ఆయన భక్తి, ఆయన శ్రద్ధ అది భగవంతుడు ఇచ్చాడు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరికీ సమర్థింపు రావాలి అని చెప్పలేం. కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఒక్కొక్క రకంగా వస్తుంది, ఒక్కొక్కరికి ఒక ఆర్ట్ ఉంటుంది. అర్థమైందా? అది అందరికీ ఆ ఆర్ట్ ఉండదు అన్నమాట. కాబట్టి ఎవరి తత్వం వారిది. అది అలా వాళ్ళది విధంగా చేశారు. కావున మనం కొన్ని తెలుసుకొని సహకారం చేస్తే అందరికీ మంచిది. కావున అందరూ అలా చక్కగా ఉండి చేస్తే ఉత్తమంగా ఉంటుంది. కావున ఆయన అంత చేసినా ఒకే ఒక మాట అన్నాడు, నేనేం మాట్లాడాలో నాకు తెలియదు స్వామి, నాకేం అర్థం కాలేదు, దండం పెట్టాడు. నేనేం మాట్లాడాల, మీరే తెలుసుకోవాలయ్యా అని చెప్పేసి, నాకేం భయం లేదు, నేను ఆయన ముందు చెప్పిన ఎవరి ముందు నాకేం భయం చెప్పండి. అలాగేనయ్యా అన్న, నేనేం మాట్లాడాల, నేను ఒక్క మాట కూడా అనలేదు. నేనేం చెప్పానంటే వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. వ్యవస్థలు అవస్థలు ఉంటాయి. అర్థమైందా? మా వ్యవస్థలో కూడా అవస్థలు ఉంటాయి, లేకుండా ఏముండవు. వ్యవస్థల అవస్థ ఎక్కడైనా కామనే, కానీ వ్యవస్థల అవస్థలు ఉంటాయి కాబట్టి అది ఆ వ్యవస్థని నడిపించేటప్పుడు అందరం కలిసి సమిష్టి భావంతో చక్కగా నడిపిస్తే, అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉంటే ఏ అవస్థ రాదు. అర్థమైంది? ఏ అవస్థ రాదు. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకొని మనం ప్రవర్తిస్తే బాగుంటుంది. కావున ఈ కార్యక్రమానికి అందరూ చక్కటి సహకారం అందించిన వారికి, ఈ కార్యక్రమ నిర్వహణ చేసిన వారికి, వచ్చిన భక్తాదులకు, అలాగే అందరికి కూడా చక్కగా ఇక్కడ వేచి ఉండి ఈ కార్యక్రమాన్ని సందర్శించే వాళ్ళందరికీ కూడా ఆ జగదాంబిక పరదేవతైన శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా అమ్మ యొక్క దివ్య పాద చరణాలకి వేడుకుంటున్నాను. హరి ఓం తస్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయేత్యనాథ్
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. శౌచిష్ట మాలికాం బంధగంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం. మంగళాశాసనమదే మదాచార్య పురోవతై సర్వైస్య పూర్వే ఆచార్యే సత్కృతాయాస్తు మంగళం. గోదాదేవి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎవరు? మా గోదాదేవి. ఆవిడ కూడా నన్ను చిన్నప్పటి నుంచి పట్టుకుందండి. అది అర్థమైందా? చాలామంది శ్రీ వైష్ణవులు ఆచార్యులు కూడా అంటుంటారు, అయ్యా కెమెరా బంద్ చేసేయచ్చు అంటుంటారు నన్ను. ఏమంటే మార్గలి తింగలు మదిలిన్నాడే నీరాడ పోదువీర్ పోదువే అని ఏంటి మీరు చెప్తున్నారు ఏంటంటారు. తర్వాత కొన్ని చోట్ల పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పరికోడిందని అదేంటి స్వామీజీ అంటారు. అర్థమైందా? కొన్ని వైష్ణవ దేవాలయానికి వెళ్తే వింజామరలు తీసుకుంటే సిత్తం సిరకాలే ఉంది ఉన్నస్సే విత్తు ఉన్పోతా మరే అంటే ఆశ్చర్యపోతారు. ఏమిటి మీరేమో త్రిపుండ దారులు, మీరు చదివేదేమో తమేవ మత్పా పరవాసుదేవం రంగేశయం ప్రాబోధికయం యో శుక్తిమాలం. అవునా? తిరుపల్లా ఇచ్చి ఇవన్నీ సేవిస్తున్నారేమిటి? ఎలా? నేను అందరినీ గౌరవిస్తా, అందరినీ ఆరాధిస్తా. నాకు వీళ్ళు లేదు వాళ్ళు లేదు, ఎవరైనా ఒకటే. అర్థమైందా? చెప్తా. నేను ఆండాళ్ళ తల్లి త్యాగం చేసింది తెలుసా మీకు? నెయ్యి అన్నం పాలన్నం నాటకాలే నీరాడే మయ్యట్టే చెయ్యాదే చెయ్యమే. ఏం చెప్పింది ఆవిడ? నెయ్యి అన్నం తినం, పాలన్నం తినం, కాటుకు పెట్టుకో, పూలు పెట్టుకో, మంచం మీద కొనుక్కో. అవునా? ఇంకోటి కూడా చెప్పిందండు, చాడీలు చెప్పుకోము. ఏం చెప్పింది? చెప్పిందా? తిరుపతి వస్తుందా? అయితే అమ్మ ఏం చెప్పారు అక్కడ? మేము ఎన్ని పెరుమాళ్ళకి ఇచ్చేసాం, మాకొద్దు. అది ఎప్పుడు మళ్ళీ తీసుకుంది అమ్మ? కూడారే వెళ్ళిం శ్రీ గోవింద. అవునా? ఆ కుడారే రోజే తీసుకుందంట. ఏం చెప్పిందండి? యాదవులు ఇంట పుట్టాడండి, అక్కడ పెరిగాడండి ఈయన. మోచేతి దాకా నెయ్యి కారుతుంటే జూరుకుంటూ తిన్నాడంటండి. అది కుడారే ప్రసాదం అంటే అలా ఉండాలంటండి. మోచేతి దాకా నెయ్యి కారుతూ ఉండాలంటండి. నేను చేస్తుంటే మా పిల్లలు నన్ను అరుస్తుంటారు, ఇంత నెయ్యి పోస్తున్నారు, ఇన్ని జీడిపప్పులు, ఇన్ని బాదం పప్పులు, ఇన్ని పిస్తా పప్పులు పోస్తున్నారు అంటుంటారు. ఒకటే చెప్తా, దేవుడు పెట్టింది మనం తింటాం, మనకే ఆరోగ్యం. అవునా? నిజం చెప్పండి. అక్కడ ఎప్పుడు లోపించకూడదు. చాలామంది ప్రసాదాల విషయంలో కూడా తప్పు చేస్తారు. అన్నదానం అంటే పిచ్చి బియ్యం, స్టోర్ బియ్యం, పిచ్చి కందిపప్పులు ఇస్తూ ఉంటారు. అసలు ఇవ్వకూడదు. పాపం. బట్టల షాప్ వాళ్ళు కానీ చిల్లర కొట్టోళ్ళు కానీ కొంతమంది దేవుడి కంటే పిచ్చి అని ఇస్తారు. అన్నదానంగా పెట్టేయండి. అన్నదానం చేస్తే పుణ్యం వస్తుందమ్మా. ఈ పిచ్చి పెడితే ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఎప్పుడైతే మీరు క్వాలిటీ సరుకులు తీసుకొని చేశారో క్వాలిటీ వస్తుంది. అర్థమైందా? క్వాలిటీ తక్కువ తీసుకుంటే క్వాలిటీ తగ్గిపోతుంది. తెలుసుకోండి. ఫస్ట్ క్వాలిటీ ఉంటే టేస్ట్ ఉంటుంది, అంతేగా? అవునా కాదా? తిన్నది చక్కగా జీర్ణమవుతుంది. అందుకని ఏ విషయంలో నేను ఏరకాడేది లేదు. దద్దోజనంలో నీళ్ళు ఎక్కువ వేశారంటే నేను ఉపన్యాసం చెప్పుకొని దిగెళ్ళిపోయా. ఎందుకో తెలుసా? చెప్పండి. దేవుని మోసం చేసేవాడివి నన్ను మోసం చేయవేంటి నువ్వు? చెప్పండి. అవునా కాదా? మా వాళ్ళు జనాభా వస్తే లోపల సాంబార్లో బియ్య పిండి కలిపారు, శనగపిండి కలిపారు, నేను ఇక్కడ కూర్చొని చెప్తాను. అర్థమైందా? ఆడవాళ్ళు తెలివితేటలని నాకు తెలుసు. అమ్మా అది నేనేం చెప్తానంటే అలాంటివి చేయొద్దు. దాని పొదులు శుభ్రంగా మజ్జిగ పులుసు పెట్టు, లేకపోతే చింతపండు చారు పెట్టు, టమోటా చారు పెట్టు అని చెప్తా. అవునా కదా? చెప్పండి, నిజం చెప్పండి.
పిచ్చి పిచ్చి చేసి అనారోగ్యం తెచ్చుకుంటారా, ఏదో ఒకటి పెట్టి ఆరోగ్యాన్ని తెచ్చుకుంటారు? చెప్పండి మంచిది, అవునా కాదా? ఎప్పుడు ఎక్కడ చేస్తున్నా అలా లోపం చెయ్యొద్దు, లోటు చేయొద్దు. ఆండాళ్ళ తల్లి అలా చేశారు. పెరుమాళ్ళ కోసం ఆవిడ అర్పణ చేశారండి. ఆండాళ్ళ తల్లి కూడా చాలా గొప్ప ఆవిడ, అర్థమైందా? ఆవిడ కూడా కన్యామణి, స్వామిలో ఐక్యమైపోయారు. ఆవిడ వివాహం చేసుకొని ఐక్యమయ్యారు, అర్థమైంది? అక్కడ రంగనాథుడే వచ్చి వివాహం చేసుకొని ఆమెను తీసుకువెళ్ళిపోయారు అనమాట. అటువంటి ఆండాళ్ళ తల్లి కూడా మన వశవాంబలానే పరమాత్మని సేవించారు. ఆవిడ కూడా భక్తిని చూపించారు, అవునా? కాబట్టి ఇలా భక్తులుగా ఉన్న వాళ్ళందరినీ పూజిస్తున్నామంటే వాళ్ళ స్థాయి ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకని ఇలా భక్తులుగా ఉన్న వాళ్ళందరి గురించి కూడా నేను గొప్పగా చెప్పడానికి గల కారణం అదే, అంతకన్నా వేరే ఏమీ లేదు. అందుకని ఇప్పుడు ఆండాళ్ళ తల్లి గురించి చెప్తున్నాను అనమాట. కాబట్టి ఆండాళ్ళ తల్లి చాలా మహాశక్తి స్వరూపిణి. ఆమె రూపం ఎంతో గొప్పదనమాట. ఆ సౌందర్యము ఆవిడ గురించి వర్ణించడానికి చెప్పడానికి మనం ఇంత అంత అని చెప్పటానికే లేనే లేదు. అటువంటి సౌందర్య రాశి మన వాసవి మాత కూడా. కావున అమ్మ ఎప్పుడు అందరిని అనుగ్రహించాలని కోరుకుందాం. హరి ఓం తస్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసవి మాతాకి నమ. పార్వతీపతయే. ఏడు కొండలవాడ వెంకటరమణ సీతారామచంద్ర స్వామికి, పवन सुत हनुमान की, राम भक्त हनुमान की, आज की आनंद मिलन की, हृदय निवास की, भक्त वृंद की, भारत माता की, गौ माता की, भू माता की, जननी जनकुनకు, गंगा माता की, गीता माता की. జై చెప్పన వాళ్ళకి లేదా చెప్పిన వాళ్ళకే ఇందా చెప్పేసా, భక్త బృందుకి చెప్పా. ఏం చెప్పాను? ఆజ్కి ఆనంద్